శ్రీమాత్రే నమః. ఈ రోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకుందాం. తులారాశి వారు జాగ్రత్తగా ఉండాలి. జూన్ 3, 4, 5, 6 తేదీలలో తులారాశి వారికి ఒక స్త్రీ వల్ల భారీ మార్పులు జరగబోతున్నాయి. మరి ఆమె ఎవరు తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. అలాగే తులారాశి వారు ఖచ్చితంగా వారి జీవితంలో మరో 4 రోజులలో ఎటువంటి కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి అనే ఆసక్తికరమైన విషయాలు కూడా ఈ రోజు మన వీడియోలో ఎంతో స్పష్టంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీకు ఏం చెబుతున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియో చూసే ముందు శ్రీమాత్రే నమః అని చెప్పి చిన్న కామెంట్ చేయండి. మరి వీడియోలోకి వెళ్తే చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. తులారాశికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో తులారాశి 7వది. ఖచ్చితంగా తులారాశికి చెందిన వారు ఎత్తుకు పై ఎత్తులు వేయటంలో నేర్పరులు. ముఖ్యంగా చెప్పాలంటే ఈ తులారాశి వారు ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉంటారు. ఎక్కువగా అలంకార ప్రియులని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు స్త్రీలు ముఖ్యంగా నిలువెత్తు అద్దం ముందు నుంచుని తమ అందచందాలు చూసుకుని మురిసిపోతూ ఉంటారు. అయితే ఈ రాశి వారు మేధావులుగా గుర్తింపు పొందుతారు. తమ జీవితంలో అత్యున్నత స్థానాలను ఈ తులారాశి వారు అధిరోహిస్తారు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. ఈ రాశిలో జన్మించిన వారు తమ జీవితాన్ని ఎక్కువగా పోటీతత్వంతో తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలకు కుంగిపోకుండా ఖచ్చితంగా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేసి విజయం సాధించుకుంటారు. అయితే ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గత ఆలోచనల్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరితో కూడా పంచుకోరు. అదే విధంగా ఈ రాశి వారు ఇతరులకు యుక్తులకు కూడా లొంగరు. ఈ రాశిలో జన్మించిన వారికి మంచి ప్రజాకర్షణ ఉంటుంది. మరీ ముఖ్యంగా చెప్పాలంటే తులారాశి వారి సానుకూల లక్షణాల విషయానికి వస్తే వీరి సహజ సిద్ధమైన సామాజిక నైపుణ్యాల కారణంగా స్నేహాన్ని ఏర్పరచుకోవటంలో ముందుంటారు. సహజ సామాజిక నైపుణ్యాలతో తులారాశి వారు వివిధ సామాజిక పరిస్థితులకు అనుగుణంగా ఉంటారు. అయితే ఈ రాశి వారి మనోహరమైన వ్యక్తిత్వం వల్ల వీరి జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇది వీరిని ఇతరులకు ఆకర్షణీయంగా చేస్తుంది. వీరి యొక్క స్నేహపూర్వకమైన మర్యాదపూర్వకమైన ప్రవర్తన కారణంగా ప్రజలు కూడా చాలా సహజంగానే ఈ తులారాశి వారి వైపు ఆకర్షితులవుతారు. ఈ రాశి వారి దౌత్య స్వభావం సంఘర్షణలను సులభంగా పరిష్కరించుకోవడానికి వీలు కల్పిస్తుంది. సామాజిక వర్గాల్లో వీరికి విలువ పెరుగుతుంది. అయితే వీరి యొక్క ప్రతికూల విషయానికి వస్తే మాత్రం ఇతరులను మెప్పించాలనే కోరిక తులారాశి వారిలో వీరి యొక్క నిజమైన వ్యక్తిత్వాన్ని కప్పివేస్తుంది. అయితే వీరిలో ఉన్న ఈ లోపాలను ఏ విధంగా పరిష్కరించుకోవాలంటే తులారాశి వారు తమ వ్యక్తిత్వాన్ని మరొకరి అవసరాలకు అనుగుణంగా మార్చుకునే బదులు వారు ఎలాంటి వారో నిర్ధారించుకోవాలి. అప్పుడు మీరు మారాల్సిన అవసరం ఉండదు. ఇక సంబంధ బాంధవ్యాలలో ఖచ్చితంగా నియంత్రణ ఉంచుకోవాలి. హద్దులు మీరొద్దు. తమ సొంత శ్రేయస్సు కోసం బాధ్యత వహించండి. మరి ముఖ్యంగా చెప్పాలంటే తమ సొంత కుటుంబం కోసం మీరు బాధ్యతగా ఉండాలి. తమను తాము ప్రేమించుకోవాలి. స్వతంత్రంగా ఉండేందుకు ప్రయత్నించండి. వారి సామాజిక సంభాషణ దౌత్య నైపుణ్యాలు మెచ్చుకోదగినవిగానే ఉంటాయి. అయితే వీరి యొక్క ప్రామాణికత స్వ అవలంబనకు స్వీకరించడం ద్వారా ఆరోగ్యకరమైన సంబంధాలు వ్యక్తిగత వృద్ధికి దారితీస్తాయి. ఇటువంటి స్వభావం ఉన్న తులారాశి వారి జీవితంలో ఖచ్చితంగా మరో 4 రోజులలో ఒక స్త్రీ కారణంగా భారీ మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే స్త్రీ కారణంగా తులారాశి వారి జీవితంలో కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు ఎదురవుతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈ సంఘటనలు అనేవి మీకు ఒక రకంగా అదృష్టాన్ని అందిస్తాయని చెప్పుకోవాలి. కేవలం ఒక స్త్రీ కారణంగా ఆమె ఇచ్చిన సలహాల కారణంగా మీరు ఏదైనా ఒక ముఖ్యమైన పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఆ స్త్రీ ఇచ్చేటువంటి సలహాలు సూచనలు మీరు పాటించడం లేదా ఆ స్త్రీ మీకు ఎదురు రావడం ఇలాంటివి ఏదో ఒక కారణం చేత మీ జీవితంలో అద్భుతాలు అనేవి జరుగుతాయి. ఇక ఏ పనులు అయితే మీరు చేయలేము అని అనుకున్నవి కూడా ఆ పనులు మీకు అనుకూలంగా మారిపోయే విధంగా పరిస్థితులు మీకు ఎదురవుతాయి. ఇది కూడా మీకు జీవితంలో ఇప్పటికే అన్నటువంటి స్త్రీ కారణంగా ఇదంతా కూడా మీకు జరుగుతుంది. అయితే ఆ స్త్రీ మీ తల్లి కావచ్చు, మీ సోదరి కావచ్చు, లేకపోతే మీ శ్రేయోభిలాషి కావచ్చు, కూతురు కావచ్చు, ఎవరైనా సరే మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీల కారణంగానే మరో 4 రోజులలో మీ జీవితంలో ఆనందం అనేది తాండవిస్తుందని చెప్పవచ్చు. ఇది కేవలం ఆ పరమశివుడే దగ్గర ఉండి నడిపిస్తున్న విధంగా కూడా ఆ స్త్రీ రాక లేదంటే ఆ స్త్రీ యొక్క నిర్ణయం పాటించడం లేదా ఆ స్త్రీ యొక్క సౌభాగ్యం అనేది మీకు ఎక్కువగా మీ జీవితంలో ఆనందాన్ని
ఇస్తాయని చెప్పవచ్చు. కాబట్టి తులారాశి వారి స్త్రీలను ఎట్టి పరిస్థితుల్లో కూడా కించపరచకండి. స్త్రీలను గౌరవించండి. ముఖ్యంగా మీరు కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు వారి యొక్క సలహాలు సూచనలు తీసుకోవడం మర్చిపోకండి. అలాగే ఒకవేళ తులారాశి వారు స్త్రీలు అయితే గనక మీకు అక్కా చెల్లెళ్ళు ఆడపడుచులు లాంటి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళైతే ఈ విషయంలో మీకు సహాయం చేస్తారు. అయితే మీ జీవితంలో ఈ సమయంలో చాలా కీలక మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. అయితే ఏది ఏమైనా కూడా ఏకాగ్రతతో పనిచేయడానికి ఎక్కువగా విలువనివ్వండి. మీకు ఖచ్చితంగా మీరు చేసేటటువంటి పనుల్లో మేలు జరుగుతుంది. మీరు చేయబోయే ప్రతి పనిలోనూ సంపూర్ణమైన అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగండి. అలాగే మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి మీ భాగస్వామిని మీరు ఎక్కువగా ఆరాధించాల్సి వస్తుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే శత్రువుల యొక్క ఎత్తులు ఫలించవు. అలాగే ఆర్థికంగా మధ్య ఫలితాలు కనిపిస్తున్నాయి. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. ముఖ్యమైన విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు తప్పనిసరిగా తీసుకోండి. కుటుంబ సభ్యులతో కలిసి చర్చించి తీసుకున్న నిర్ణయాల వల్ల మీరు చేపట్టే ఆ పనులు చాలా సక్సెస్ఫుల్ గా సాగుతాయి. జీవితంలో ప్రతి ఒక్క విషయంలోనూ ఆందోళన ఒత్తిడి అనేవి సహజం. కాబట్టి ఆ పనుల్లో మీరు ప్రశాంతంగా ఆలోచిస్తే అంతా మంచి జరుగుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు చేసే పని ఏదైనా కానీ ఖచ్చితంగా ఆ విషయంలో పాజిటివ్ గా ఆలోచిస్తే ఆ పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. అధికారులతో కనుక మీరు మాట్లాడటానికి వెళ్ళినట్లయితే కాస్త ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించాల్సిన సమయం కనిపిస్తుంది. కొన్ని సందర్భాలలో మీరు చేయని పొరపాటుకు మీరు నిందపడాల్సి రావచ్చు. అలా అని మీరు ఆవేశపడద్దు. కాస్త ఆలోచనలతో ఉండండి. కొంచెం సహనంతో ఓపికతో ఉంటే మీరు ఆ పొరపాటు చేయలేదు అనే విషయం బయటపడుతుంది. ఇక ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టాలి. ప్రయాణాలలో ముందు జాగ్రత్తగా ఉండాలి. ఖచ్చితంగా జూన్ 3, 4, 5 తేదీలలో మీ జీవితంలో ఏ విధంగా వచ్చే మార్పులు చోటు చేసుకోవటం వల్ల మీరు కాస్త ఆనందానికి అలాగే ఆశ్చర్యానికి గురి కావాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం ఆచితూచి అడుగులు వేయటం చాలా ముఖ్యమైన విషయంగా పరిగణించవచ్చు. ఇక ఈ తులారాశి వారి జీవితంలో విలువైన విషయమైన ప్రయత్నంలో మీరు అనుకున్న దక్కించి తిరుగుతుంది. కొన్ని సంఘటనలు మీకు బాధను కలిగిస్తాయి. అలా అని మీరేమీ ఆలోచించాల్సిన అవసరం లేదు. చెడు విషయాలను పక్కకు పెట్టేయండి. అలాగే చెడ్డవాళ్ళు కూడా మీ పక్కన చేరి మీ అభిప్రాయాలను ప్రభావితం చేస్తారు. ఎవరితోనూ వాగ్వాదాలకు పోవద్దు. చెడు ఆలోచనలకు ఈ సమయంలో చాలా దూరంగా ఉండాలి. ఇక నవగ్రహ ఆరాధన అనేది మీరు నిరంతరం చేయటం వల్ల మీకు ఖచ్చితమైనటువంటి శుభ పరిణామాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా చెప్పాలి అంటే తులారాశి వారు శుక్రగ్రహానికి శనిగ్రహానికి పరిహారాలు చేయండి. మీకు ఖచ్చితంగా అదృష్ట బలం పెరుగుతుంది. మీ జీవితంలో ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎన్ని రకాల సమస్యలు ఎదురైనా దైవారాధన మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మానవద్దు. ఎందుకంటే ఖచ్చితంగా దైవారాధన తోడుగా ఉంటే మీరు ఏ పనిలోనైనా విజయం సాధిస్తారు. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. ఈ సమయంలో ఒక శుభవార్త మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. మీ కీర్తి ప్రతిష్టలు సమాజంలో విపరీతంగా పెరుగుతాయి. మీ ప్రయాణాలు ఎంతగానో అనుకూలిస్తాయి. ఈ కారణంగా తులారాశి వారు ఖచ్చితంగా మరో 4 రోజులలో మీ జీవితంలో చోటు చేసుకోబోయేవాటి ఈ కీలకమైన మార్పుల కారణంగా మీ జీవితాన్ని మరింత ఆనందంగా అందంగా మలుచుకోగలుగుతారు. అయితే దేవాలయంలో లేదా ఆధ్యాత్మిక ప్రదేశాలలో అరటి పండ్లు కానీ లడ్డూలను కానీ భగవంతుడికి నైవేద్యంగా పెట్టిన తర్వాత వాటిని చిన్నపిల్లలకి మరీ ముఖ్యంగా వృద్ధులకి ప్రసాదంగా పంచిపెట్టండి. మీకు ఖచ్చితమైనటువంటి శుభ పరిణామాలు కలుగుతాయి. హనుమాన్ చాలీసా పారాయణం చేయటం వలన అడ్డంకులు తొలగిపోతాయి. గురువారం విష్ణు దేవాలయం సందర్శించి నైవేద్యం సమర్పించాలి. అలాగే ఆవు నెయ్యితో దీపం వెలిగించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. తులసి మొక్కకు ఇంట్లో పెంచడం ద్వారా నెగిటివ్ ఎనర్జీలు దూరమవుతాయి. మీరు తెల్లని వస్త్రాలు ధరించడం వల్ల మంచి ఫలితాలు లభిస్తాయి. దుర్గా సప్తశతి పారాయణం చేయటం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించడం చాలా ముఖ్యం. మీరు మీ ఆలోచనలను మాటలను జాగ్రత్తగా వ్యక్తీకరించడం చాలా ముఖ్యం. తులారాశి వారికి ఈ సమయంలో ఉద్యోగపరంగా చాలా అనుకూలంగా ఉంది. మీరు చేసే పనులు మీ అధికారుల దృష్టికి ఆకర్షిస్తాయి. దీనివల్ల మీకు వచ్చే గుర్తింపు లభిస్తుంది. పనిచేసే నిపుణుల ఆదాయం పెరిగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అలాగే మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉంటే ఈ వారం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వైవాహిక జీవితంలో ఆనందాన్ని పొందే అవకాశాలు చాలా ఉన్నాయి. సమస్యలను ఎదుర్కొనేటప్పుడు ధైర్యంగా ఉండి ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. పై పేర్కొన్న పరిహారాలను పాటించడం వల్ల మీ జీవితంలో సానుకూల మార్పులు వస్తాయి. ఇక తులారాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి శ్రీమాత్రే నమః అని చెప్పి చిన్న కామెంట్ చేయండి. అలానే ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.